అందరికీ నమస్తే. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలను కనుక పరిశీలించినట్లయితే ధర్మపురి నియోజకవర్గం గత 10 సంవత్సరాలు ఏదైతే మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులు కాలు మీద కాలేసుకొని మరి ఇక్కడ వాళ్ళకు నచ్చిన సమయంలో పోయి మోటార్ వేసుకొని పంటను మరి సుభిక్షంగా పంటలు పండించుకొని సుభిక్షంగా జీవించిన వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి తిప్పలు ప్రారంభమైనాయో ఒక్కసారి ఇక్కడ మనం ఇక్కడ గమనించాలి. వీళ్ళని చూసుకున్నట్టయితే గొల్లపల్లి మండలం గోవిందలపల్లి రైతుల గోస ఎస్ఆర్ఎస్పీ D64 కెనాల్పై ఆధారపడి వరినారు పోసిన రైతులు సమయానికి సాగునీరు రాకపోవడంతో ముదిరిన వరినారు బావిలో ఉన్న నీటితో కొంత సాగు చేస్తే వెంటాడుతున్న కరెంటు కష్టాలు, గత 10 ఏళ్ళు సాగునీరు విద్యుత్ కష్టాలు లేవంటున్న రైతులు సరైన విద్యుత్ అందక మోటార్లు నీరు పోయక కాలిపోవడంతో ఇప్పటికే నాటు వేసిన పొలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయంతో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేవని వాపోతున్నారు. లో వోల్టేజ్ సమస్య వెంటాడుతోంది. ఈ విషయంపై విద్యుత్ అధికారులు దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలని చెప్పి మరి ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా వెంటనే సాగునీరు విడుదల చేయాలని అధికారులను రైతులు కోరుతా ఉన్నారు. ఇక రైతులను దుస్థితి చూసుకున్నట్టయితే ఇలా మళ్ళీ మరి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయాలన్నీ పునరావృతం అవుతున్నాయా లేవా మీరే కళ్ళారా చూడండి. ఇలా మోటార్లను కట్టుకొని పొలాలలో మోసుకుపోయే దుస్థితి ఎందుకు ఏర్పడ్డది, ఇలా కరెంటు కష్టాలు ఏ విధంగా మొదలైనవి. మరి ఇక్కడ ధర్మపురి నియోజకవర్గంలో సాక్షాత్తు మంత్రి గారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు మొన్నటిరాక విప్పుగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయనకు పదోన్నతి అయింది, కానీ రైతుల బాధలు మాత్రం తీరడం లేదు, రైతుల వెతలను మాత్రం మరి పట్టించుకోవడం లేదు అని చెప్పి ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ఈ రీతిలో వాళ్ళు పాపం పొలాల నుంచి ఆ మోటార్లను మోసుకొని పోయి లో వోల్టేజ్ సమస్యతోటి అక్కడ మరి ఏదైతే వాళ్ళ ట్రాన్స్ఫార్మర్లను కూడా మరి సరైన సమయంలో వాళ్ళకు రిపేర్లు చేయక నానా తంటాలు పడుతున్న దుస్థితి. మరి ఈ దుస్థితిని వాళ్ళ రైతు మాటల్లోనే ఒకసారి కనుక విన్నట్టయితే. నమస్తే సార్, అధికారులకు 10,000 నమస్కారాలు సార్. మాకు కెనాల్కి ఆధారం ఉన్నది సార్. మాకు లీవ్ 4 రోజులు నెల 15 నెలలు పడుతుంది. ఎవరికి కెనాల్ వాటర్ వస్తాయని ఎదురు చూసుకుంటున్నాం సార్. ఇప్పటికి మాకు వాటర్ వస్తాయని అనుకుంటే వాటర్ వస్తలేవు, ఏం వస్తలేవు. ఈ ఆయకట్టు కింద మొత్తం ఇక్కడికి వెళ్ళి లొత్తుల దాకా అందాలి సార్. ఈ నీళ్ళు 10 ఏళ్ళలో మాకు ఏనాటి కూడా ఇబ్బంది లేదు. ఇంత బోరో బాగా చేసుకుందాము. అప్పులు ఇప్పటికీ అప్పులు బాగున్నాయి. ఇంత మళ్ళీ అప్పులు తెచ్చాన పెడదాం అనుకుంటే నీళ్ళు మాత్రం మాకు ఎప్పటి వస్తలేవు. వర్షాలు పడ్డా కానీ మాకు సార్ మీరు నీళ్ళు ఇడతలేరని వినబడుతుంది. మాకు ఎట్లా చేసి నీళ్ళు ఇవ్వాలి. ఈ నీళ్ళు ఇవ్వడం సార్ మేము మందులు డబ్బాలు పట్టుకొని ఇట్లా పొలంలో రాగి సంవత్సరం. ఒకవైపు ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేవు, మరోవైపు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మీద కక్ష కట్టి ఇవాళ ఏదైతే మేడిగడ్డ దగ్గర నుంచి దాన్ని ఆ పిల్లర్లు రిపేర్ చేయక మరోవైపు కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తేసే మరి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ నీటిని ఎత్తకుండా ఈరోజు ఈ రకంగా రైతులను నానా ఇబ్బందులకు పెడతా ఉన్నది. కన్నెపల్లి దగ్గర కనుక నీళ్ళు ఎత్తిపోసి సుందిల్ల అన్నారంగుండా ఎల్లంపల్లికి పోయి మిగతా రిజర్వాయర్లన్నీ నింపినట్టయితే భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ భూగర్భ జలాలు కనుక పెరిగినట్టయితే మరి ఇక్కడ రైతులు ఏదో పొద్దునోసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి అర్ధరాత్రి ఒకసారి మోటార్ వేసుకోవాల్సిన అవసరం లేదు. నీళ్లు పుష్కలంగా ఉన్నట్టయితే వాళ్ళు 1-2 గంటలు మోటార్ ఆన్ చేసుకొని వాళ్ళ ఏదైతే అవసరాలకు వాడుకునే అవకాశం ఉంటుంది. ఇలా భూగర్భ జలాలు అడుగంటిపోవడం మూలంగా వాళ్ళు ఏదైతే 2-3 గంటలకు ఒకసారి రాత్రి అంతా 10-10 నిమిషాల చొప్పున మరి వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. దీనికి అంతటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైతే ఇవాళ ధర్మపురి నియోజకవర్గంలో మరి ఇక్కడ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కనీసం ఈ లో వోల్టేజ్ సమస్యను కూడా తీర్చకుండా ఇవాళ మరి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోటార్లు కాలిపోయి ఏ విధంగా అయితే మరి మోటార్ మెకానిక్ల చుట్టూ ఏ విధంగా తిరిగిరో మళ్ళీ అవే పరిస్థితులు తీసుకొచ్చారు. మార్పు పేరుతోటి ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో ఇక్కడ ధర్మపురిలో లక్ష్మణ్ కుమార్ గారు మరి దాన్ని నిజం చేసి చూపిస్తా ఉన్నారు. మళ్ళీ అవే మార్పును తీసుకొని వచ్చి ఇవాళ మోటార్ల రిపేర్లతోటి రైతులను నెట్ట నిలువున ముంచుతున్న దుస్థితి నెలకొన్నది. ధర్మపురిలో సమస్యలు తాండవిస్తూ ఉన్నాయి. ఈ ధర్మపురి ప్రజలు మాకు ఎప్పుడు విముక్తి జరుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి గతంలో మరి ఏదైతే నిత్యం అందుబాటులో ఉండే అన్నా అంటే నేనున్నా అని చెప్పిన మరి ఈశ్వర్ అన్నను వదులుకొని ఇవాళ ఎంత తప్పు చేసినామని చెప్పి మరి మదన పడుతున్న పరిస్థితులు ఈరోజు ధర్మపురిలో నెలకొన్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు.